మనం డైలీ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తాం. బట్ అది మన బాడీకి మంచిగా అబ్జర్వ్ అవ్వాలి అంటే బ్రేక్ డౌన్ అవ్వాలి. సో, దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి అందరూ పైనాపిల్ అంటే పపాయ సజెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు సజెస్ట్ చేస్తారు? అండ్ ఈ రెండిట్లో బెస్ట్ ఏది? సైంటిఫికల్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఎందుకు సజెస్ట్ చేస్తారంటే మనకి పైనాపిల్‌లో బ్రోమలైన్ అండ్ పపాయాలో పెపైన్ అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయడానికి మంచి సోర్సెస్. బట్ ఈ రెండిట్లో ఏది మంచిది? నన్నడిగితే నేనైతే పపాయ అని చెప్తాను. వై? పపాయాలో మనకి ఎసిడిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో, తినేటప్పుడు స్మూత్‌గా వెళ్ళిపోతుంది. మంచిగా బ్రేక్ డౌన్ చేస్తుంది. అలానే పైనాపిల్ చేయదా అంటే చేస్తుంది. బట్ పైనాపిల్‌లో ఎసిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో, దానివల్ల మనం పైనాపిల్ కన్జ్యూమ్ చేసేటప్పుడు మన నాలుక మీద బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో, అది ఎక్కువ రోజులకి ఎక్కువ అలా అయితే మన టేస్ట్ బడ్స్‌కి కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో, బట్ స్టిల్ నేను ఇంకా పైనాపిలే తింటాను బ్రో, నాకు పపాయ నచ్చదు అంటే యూ కెన్ పెయిర్ ఇట్ అప్ విత్ డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్‌తో పైనాపిల్ కన్జ్యూమ్ చేస్తే బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఫాలో కిషోర్ గట్స్ యూ ఫిట్.